పవన్ కళ్యాణ్ గారికి మేము డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఇక్కడ గ్రీవెన్స్ లో రిజిస్టర్ కాలేదు అని అంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు హెచ్ఆర్ పాలసీతో కూడుకున్న సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీతో కూడుకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి, ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి, ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి హెచ్ఆర్ పాలసీతో కూడుకున్న సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీతో కూడుకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి, ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి, ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కి హెచ్ఆర్ పాలసీతో కూడుకున్న సమాన పనికి సమాన వేతనం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చామండి, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు జ్యోతి అండి, నేను ఎఫ్ఎన్లోగా పనిచేస్తున్నాను. మరి సమాన పనికి సమాన వేతనంగా జీతం రావట్లేదు. మాకు వచ్చే నెలకి శాలరీ 13,087 రూపాయలు వస్తున్నాయి. ఆ 13,087 రూపాయలకి మాకు ఎటు కూడా సరిపోవటం లేదు. మరి ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, తింటానికి కానీ, రెంట్ కట్టుకోవడానికి కానీ, మేము డ్యూటీకి రావడానికి హాస్పిటల్ ఛార్జీలకు కానీ ఏటికి కూడా మాకు సరిపోవటం లేదు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు కూడా మా పిల్లలు చదువుకోవడానికి, అమ్మఒడి కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ ఏ ఒక్క పథకం కూడా రావటం లేదు. ఎందుకంటే మా ఆధార్ కొట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి పడిపోతుంది. మాకు వచ్చే శాలరీకి మా ఎంప్లాయీకి ఏమి తెలియట్లేదు, ఏది కూడా ఉపయోగపడట్లేదు సార్. మీకేంటి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అడుగుతున్నారు, మీరు సచివాలయంలో వెళ్ళి మాకు ఏది రావట్లేదు. నేను వీడియోను సార్, మరి నాకు పెన్షన్ రావట్లేదు, నాకు 2 ఆడపిల్లలు, నేను చదివించుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, తినాలి, అన్నీ చేయాలి. ఇలా మేము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కోల్పోతున్నాం. మేము కష్టపడి పనిచేస్తాం సార్, వార్డుల్లో గొడ్డు చాకరీ చేస్తున్నాం. అయినా సరే మాకు సమాన పనికి సమాన వేతంగా మాకు జీతం రావట్లేదు సార్. మాకు జీతం రావాలని, మా శాలరీస్ పెంచాలని అందరం అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చాము. అది పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, ఇచ్చాము. మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మాకు సమాన వేతనం జీతం మా అందరికీ పెంచాలని మరి కోరుకుంటున్నాం సార్. ఇదే సార్, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కోసం టీమ్గా ఉన్నటువంటి మంత్రులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, మేము ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ సార్, ఉద్యోగం చేస్తూ నిరుద్యోగ బతుకుతున్నటువంటి ఎంప్లాయీస్ సార్. ఒక పేద ఉద్యోగి తాలూకా ఆకలి బాధను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి తెలుసుకొని అర్థం చేసుకుంటారని. ఎందుకనంటే ఆయన సుదీర్ఘ పరిపాలనా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ నాయకత్వం వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక ఆఫ్కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ ఆర్థికంగా చాలా ఇబ్బందులతో ఉన్నారు. అయ్యా, మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టి అడుక్కుంటున్నాం సార్. మా కష్టాన్ని చూడండి సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఆర్థికంగాను. మాకు హెచ్ఆర్ పాలసీతో కూడుకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇప్పించగలరని సదా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఒకసారి మా యొక్క పేద ఉద్యోగి ఆకలి బాధను చూడండి సార్. నమస్తే అండి, మాది జిజెచ్ రాజమండ్రి టీచింగ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. గత 15 సంవత్సరాలుగా మేము అవుట్ సోర్సింగ్ కేటగిరీలో చేస్తున్నాము. మాకు వచ్చే జీతం 13,887 రూపాయలండి. మాకు జీతం సాలిన జీతంతో గొడ్ల చాకరీ చేస్తున్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని నాన్న వాళ్ళు ఎవరు లేకుండా మేము విధులు నిర్వహిస్తూ గొడ్డు చాకరీ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు జీతాలు సమాన పనికి సమాన వేతన కల్పించాలని మేము సార్ని కలిసేకి వచ్చామండి. అదేవిధంగా మాకు గవర్నమెంట్ వచ్చే ఏ పథకాలు మాకు వర్తించట్లేదండి. అది ఆధార్ కార్డు కానీ ఏది రావట్లేదు సార్, అమ్మఒడి కానీ ఏది రావట్లేదు సార్. మాట్లాడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి మాకు ముద్ర వేసేస్తున్నారండి. మాకు గవర్నమెంట్ అనే మాటే తప్ప మాకు జీతాలు
సరిపోవట్లేదు సార్. మాకు పిల్లలు రెంట్ కట్టుకోవాలి సార్. 7,000 6,000 రెంట్ అండి. మా పిల్లల ఫీజులు కానీ మేము తింటాకి కానీ బతుకు కానీ మాకు జీతం సరిపోవట్లేదు సార్. మాకు గవర్నమెంట్ కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో చేస్తారు అనేసి ఆశతో ఎదురు చూస్తున్నాం తప్ప రోజులు గడుతున్నాయి, సంవత్సరాలు గడుతున్నాయి, నెలలు గడుతున్నాయి కానీ సార్ కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. కానీ దీనిపైన మీరు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా అవుట్సోర్సింగ్ అన్ని జిల్లాలుగా అందరం వచ్చాం సార్. మేము ఏదో జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అన్న ఆశతోటి మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరం వచ్చాం సార్ మేము. మరి దీనిపై మీరు స్పందించి మాకు త్వరగా న్యాయం జరగాలని ఆశపడుతున్నాం సార్. మేము హాస్పిటల్ సేపు మొత్తం అందరం వచ్చాం సార్.